క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆత్మీయమైన విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా మనం ధ్యానించుటకు దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నటువంటి అద్భుతకరమైన దేవుని వాక్యము పునీత యాకోబు రాసిన లేఖనంలో 4వ అధ్యాయం 8వ వాక్యం. దేవుని దరికి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీకు దగ్గర వాడగును. దేవుని దరికి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీకు దగ్గరవాడగును. అద్భుతకరమైన దేవుని యొక్క వాక్యము. డ్రో నియర్ టు ద లార్డ్ విల్ డ్రో నియర్ టు యూ. మీరే జీవిత పరిస్థితిలో ఉండినా కూడా ఈరోజు పవిత్ర గ్రంథము మనల్ని బోధిస్తున్నది ఆ దేవుని దగ్గరికి రావాలి. ఏ పరిస్థితిలో మీరు ఉండినా కూడా ఆ దేవుని సన్నిధిలో, ఆ దేవుని యొక్క అత్యంత సమీపముగా మీరు జీవించగలిగితే అద్భుతకరమైన ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందబోతూ ఉంటారు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 1వ వాక్యము ఈ విధముగా సెలవిస్తున్నది: మహోన్నతుని మరుగున వసించు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించు. దేవుని బిడ్డగా నేను ఎట్లా జీవించాలి? ఈ లోక జీవితము నేను ఏ విధముగా నా జీవితాన్ని నేను కొనసాగించాలి? నా విశ్వాస జీవితము ఒక దేవుని యొక్క బిడ్డగా నేను ఏ విధముగా జీవించాలి? పవిత్ర గ్రంథం మనకు నేర్పిస్తున్నది. నీవు మహోన్నతుని మరుగా నువ్వు వసించాలి, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నీవు నివసించాలి. నీ శిరస్సు మీద, నీ జీవితం మీద, నీ కుటుంబం మీద ఆ దేవుని యొక్క ఆ రెక్కల నీడ కనబడాలి. ఆ దేవుని యొక్క మహిమ క్రింద నిన్ను నీవు సమర్పించుకొని ఆ దేవుని యొక్క మహిమలో జీవించే ఒక వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని నీడలో, దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క మహిమ ప్రకాశంలో నడుచుకునేటువంటి రాజు దావీదు రాజు. కీర్తన గ్రంథం 73వ అధ్యాయము 28వ వాక్యంలో ఆ దేవుని యొక్క ఆ నీడలో నడుచుకున్న తర్వాత, ఆ మహిమ ప్రకాశములో నడుచుకున్న తర్వాత ఎన్నెన్నో మేలులు పొందుకునేటువంటి దావీదు ఈ విధముగా చెప్తున్నాడు: దేవుని చెంద ఉండుట నాకు క్షేమకరము. నాకు క్షేమకరమైన విషయం ఏమిటి? దావీదు ఆ కీర్తనలో ఈ విధముగా రాస్తున్నాడు: నాకు క్షేమకరమైన ఒక విషయం ఏదైనా ఉన్నట్లయితే అది దేవుని చెంద నివసించటమే. నేను సింహాసనంలో కూర్చోవటం కాదు, నేను పోరాటంలో వెళ్ళి పోరాటం చేయటం కాదు. ఆయన జీవితంలో క్షేమకరమైన ఒక విషయముగా ఆయన భావించుకునేటువంటి ఒక విషయం ఏమనగా దేవుని దగ్గరగా ఉండటం. అందుకే దావీదు చెప్తుంటాడు: దేవా, అన్నిల ఇంట్లో 1000 రోజులు గడుపుట కంటే నీ సన్నిధిలో 1 రోజు గడుపుట ఎంత శ్రేష్టము, ఎంత ఉత్తమమైన విషయము, ఎంత శ్రేష్టమైన కార్యము. నీ చెందు ఉండటం, నీ దగ్గరగా ఉండటం ఎంత ఉన్నతమైన విషయమో ప్రభువా. నీ సన్నిధిలో నా జీవితం, నా కలంత కాలము ప్రభువా నీతో ఉండాలని, నీ మందిరంలో నివసించాలని, నీ సలహాలు అడుగుకొని నీ యొక్క అడుగుజాడల్లో, నీ యొక్క వెలుగులో, మహిమ ప్రకాశములో జీవించాలని ఇష్టపడి నేను ఉన్నాను దేవా అని దావీదు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, దావీదు చెప్పినటువంటి ఒక మాట, దేవుని చెంద ఉండుట నాకు క్షేమకరము. ఇంకొక మాటలో మనం చెప్పాలంటే దావీదు తెలియచేస్తున్నాడు: నా దేవుడు క్షేమాధారము. నాకు అవసరమైన అన్ని మేలులు కూడా సమకూర్చినది నా ప్రభువే. 23వ కీర్తనములో దావీదు మరలా చెప్తున్నాడు: ప్రభువే నా కాపరి, నా క్షేమాధారము నా ప్రభువే. నాకు అవసరమైనదంతా ఆ దేవుడు సమకూరిస్తాడు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేసి శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకుని పోవును. నా ఆత్మకు సేద తీర్చి అద్భుతకరమైన విధముగా నన్ను నడిపిస్తాడు. నేను మరణపు లోయకుండా నేను పయనించినప్పటికీ కూడా నాకు ఎట్టి భయము కూడా ఉండదు. ఎందుకనగా నేను ఆ దేవుని దగ్గరగా నివసించటానికి ఇష్టపడుతుంటాను.
ఒక గొర్రె ఆ కాపరికి ఎంత దగ్గరగా ఉంటారని ఇష్టపడుతూ ఉంటుందో ఆ విధముగా నేను నా దేవునికి అత్యంత సమీపముగా ఉండి జీవించాలని ఇష్టపడుతున్నాను. ఎందుకనగా ఆ దేవుడు నాకు క్షేమాధారము. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ వాక్య పరిచర్య ద్వారా పవిత్ర గ్రంథము మనల్ని బోధిస్తున్నటువంటి అద్భుతకరమైన ఒక విషయం ఏమనగా, మనం విశ్వసించే దేవుడు, ఆరాధించే దేవుడు క్షేమాధారము. ఆ దేవునికి నువ్వు దూరంగా వెళ్ళవద్దు. ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్యలో మీరు పాల్గొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మపరిశీలన చేయాలి. మీరు ఆ దేవునికి దూరముగా ఉంటున్నారా? ఆ దేవుని నుండి దూరం అయిపోతున్నారా? ఆ జీవిత విధానములను బట్టి, మీరు మాట్లాడను బట్టి, మీరు చేసే క్రియలను బట్టి రోజు రోజుకి దేవునికి దూరం అవుతున్నారా? లేకపోతే రోజు రోజుకి దేవునికి దగ్గరగా అవటానికి ప్రయత్నిస్తున్నారా? ఈరోజు దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తున్నది. దేవుని అత్యంత దగ్గరగా ఉండాలని దేవుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ దేవునికి అత్యంత సమీపముగా నేనెందుకు ఉండాలి? ఆ దేవుని యొక్క సమక్షంలో నేనెందుకు నివసించాలి? కీర్తన గ్రంథం 87వ అధ్యాయం 7వ వాక్యములో దావీదు ఈ విధముగా రాస్తున్నాడు, అన్ని ఊటలకు ఆధారము ప్రభువే. హీస్ ద ఫౌంటైన్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్. నా జీవితంలో నాకు అవసరమైనదంతా సమకూర్చువాడు నా ప్రభువే. నా జీవితంలో నాకు సంతోషం, నా జీవితంలో ఆనందం, నా జీవితంలో సమృద్ధి, నా జీవితంలో విజయం, నా జీవితంలో విడుదల, నా జీవితంలో నాకు అవసరమైనదంతా కూడా సమకూర్చుటకు ఊట నా ప్రభు సన్నిధిలో, ఆయన సన్నిధి నుండి నేను పొందుకుంటాను. అందుకే దావీదు దేవుణ్ణి క్షేమాధారము అని తెలుసుకుంటున్నాడు. ప్రియులారా, ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొని దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తుండగా ఈ యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయం ఏమనగా, నువ్వు విశ్వసించిన దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు, ఆ దేవుని యొక్క పేరుగా మనం చెప్పుకోవచ్చు, ఆ దేవుడు క్షేమాధారము. నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకు అవసరమైన అంతయు కూడా నీకు సమకూర్చుటకు ఎఫెససు లేఖనములో 3వ అధ్యాయం 20వ వాక్యములో దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీవు అడిగిన దానికంటే అధికముగా, ఊహించిన దానికంటే ఎక్కువగా ఇవ్వగలిగిన దేవుడు నీ దేవుడు. ఆ దేవుడు నీకు ఇస్తాడు. ఆ దేవుడు క్షేమాధారము. నువ్వు అడిగిన దానికంటే అధికముగా ఇస్తాడు. నీవు ఊహించిన దానికంటే ఎక్కువగా ఇవ్వగలిగే ఆ దేవుడు నీ దేవుడు. ఆ దేవుని మీద ఆనుకుని, ఆ దేవుణ్ణి ఆధారపడి, ఆ దేవునికి అత్యంత సమీపముగా నువ్వు జీవిస్తే ఆ దేవుని నుండి, ఆ ఊట నుండి అన్ని ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందగలిగే ఆ ధన్యత నువ్వు పొందుకుంటావు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మీతో చెప్పాలని ప్రేరేపింపబడుతున్నటువంటి కొన్ని అంశాలు ఏమనగా, ఆ దేవునికి అత్యంత సమీపముగా నువ్వు జీవిస్తుండగా నువ్వు పొందబోయే మేలులు ఏమిటి? ఈరోజు మనం ధ్యానించే వాక్యము, దేవుని దరికి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీకు దగ్గరవాడగును. అయితే దేవునికి దగ్గరగా నువ్వు నిలిస్తే నువ్వు పొందపోయే ఆశీర్వాదాలు ఏమిటి అని మీరు చూసినట్లయితే, మొదటి ఆశీర్వాదం, ఆ దేవునికి అత్యంత సమీపముగా నువ్వు జీవించటం ప్రారంభించుకుంటే నువ్వు పొందపోయే మొదటి ఆశీర్వాదం ఏమనగా, కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 4వ వాక్యం నుండి మనం నేర్చుకుందాం. దెర్ ఈస్ పీస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆ దేవుని యొక్క సమక్షములో ఏం పొందగలము? ఆ దేవుని యొక్క సమక్షములో శాంతి ఉన్నది. ఆ దేవుని యొక్క సమక్షములో సమాధానము ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తున్నది, దేవుడు నన్ను శాంతికరమైన జలముల యొద్దకు ఆ దేవుడు నన్ను నడిపించుకొని పోవును. ఈరోజు మీ కుటుంబ పరిస్థితి, ఈరోజు మీ జీవిత పరిస్థితిలో శాంతి సమాధానం లేకుండా మీరు జీవిస్తున్నారా? శాంతి కరువు అవుతుందని, మీ ఇంట్లో సమాధానం లేదని బాధపడుతున్నారా? ఈరోజు దేవుని వాక్యం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది, మీరు దేవుని దగ్గరికి రండి. ఆ దేవునికి అత్యంత సమీపముగా ఉండండి. ఆ దేవుడు నీ కుటుంబానికి శాంతి సమాధానము ప్రసాదించును. ఆ దేవుడు నీ హృదయములో శాంతి సమాధానములు నింపును. పౌలు ఫిలిప్పీ లేఖనములో చెప్తుంటారు, ఆ దేవుడు నీ హృదయములో సమాధానము నింపును, మానవ అవగాహనకు మించిన దేవుని శాంతితో ఆ దేవుడు మిమ్మలను ఆశీర్వదింతును.
ప్రియులారి యొక్క వాక్య పరిచర్యలో మీరు పాల్గొని ప్రార్థన చేస్తుండగా నేను కూడా మీకోసం ప్రార్థిస్తున్నాం. ఈ వాక్య పరిచర్య ఆలగించే ప్రతి ఒక్క బిడ్డను, మీ కుటుంబాలను దేవుడు సర్వ శాంతి సమాధానములకు ఊటైన దేవుడు మీ హృదయలో, మీ కుటుంబములో శాంతి సమాధానము సమృద్ధిగా ప్రసాదించునుగాక. ఈ రోజుల్లో మనకు తెలుసు, చాలామంది పిల్లల నుండి పెద్దల వరకు కూడా మనం చూసినట్లయితే ఈ రోజుల్లో చాలామంది ఒత్తిడితో జీవిస్తున్నారు. భయంకరమైన స్ట్రెస్తో జీవించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. భయంకరమైన ఫ్రస్ట్రేషన్స్తో జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ మీ చేతిలో డబ్బు ఉండవచ్చు, మీకు ఉద్యోగం ఉండవచ్చు, కానీ మీరు మానసికమైన ఆ ప్రశాంతతతో, మానసికమైన సంతోషం అనుభవించి జీవిస్తున్నారా? ఈ రోజుల్లో చాలామంది నేను చెప్పినట్లుగా భయంకరమైన ఆ మానసికమైన వ్యధతో జీవించే వాళ్ళు ఎందరో ఉంటారు. ఆత్మహత్య తలంపులతో కూడి జీవించిన వాళ్ళు కూడా ఎందరో ఉంటారు. కానీ వాటన్నిటికీ కూడా పరిష్కారం ప్రభు సన్నిధి. నీ మనసులో ఉన్నటువంటి ఒత్తిడిని, నువ్వు మోస్తున్నటువంటి భారము, నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రెషర్, నువ్వు పనికి వెళ్తుంటావు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అక్కడ నువ్వు చేయాల్సిన బాధ్యతలను నువ్వు సరిగా నిర్వహించలేకపోవటం, ఆ టార్గెట్ని పూర్తి చేయలేకపోవటం, అందువలన ఆ ఫ్రస్ట్రేషన్, ప్రెషర్, టెన్షన్, వాటి ద్వారా మీ మనసులో ఉన్నటువంటి ఎదురవుతున్నటువంటి ఎంతో భయంకరమైన ఫీలింగ్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, నా ఉద్యోగం కోల్పోతుందేమో, ఒక శాంతి లేదు, సమాధానం లేదు, ఆ విధముగా మీరు జీవిస్తున్నారా? శాంతి సమాధానం లేని జీవితాల అన్నిటికీ కూడా పరిష్కారము అది ప్రభు సన్నిధిలోనే. ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నారు. శాంతి సమాధానము నా జీవితంలో కరువు అవుతుందని బాధపడుతున్నటువంటి అందరినీ ఈరోజు తన సన్నిధిలోనికి దేవుడు ఆహ్వానిస్తున్నారు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది, ఆ దేవుడు నన్ను శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. ఎస్, దెర్ ఈస్ పీస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి మీ అందరికీ కూడా ఆ దేవుడు మానవ అవగాహనకు మించిన ఆ దేవుని శాంతి మీ హృదయలో, మీ కుటుంబములో నింపునుగాక. అదేవిధముగా మనం చూసినట్లయితే దేవుని సమక్షంలో మనం చేరగలిగితే, ఆయన నీడలో మనం నివసించడం ప్రారంభించుకుంటే మనం పొందబోయే రెండవ ఆశీర్వాదం ఏమిటి? మనం బైబిల్లో చూసినట్లయితే రెండవ ఆశీర్వాదం ఈ విధముగా మనం తెలుసుకోవచ్చు. కీర్తన గ్రంథం 73వ అధ్యాయము 22వ వాక్యములో కీర్తనగారుడు ఈ విధముగా రాస్తున్నాడు, దేవుడు నన్ను ఉపదేశముతో తేజస్సులోనికి నడిపించువాడు. ఆ దేవుడు నాకు ఉపదేశమునిచ్చి, అనగా రెండవదిగా మనం తెలుసుకోవచ్చు, దేర్ ఇస్ డైరెక్షన్. ఆ దేవుని దగ్గరికి నువ్వు వస్తూ ఉన్నప్పుడు ఆ దేవుడు నీకు ఒక దిశను చూపిస్తాడు. ఆ దేవుడు నీకు మార్గదర్శిగా ఉండి నీవు నడవలసిన మార్గము చూపించువాడు. దావీదు చెప్తున్నాడు, ఆ దేవుడు నాకు ఉపదేశమును నేర్పి, ఉపదేశమును దయచేసి ఆ దేవుడు నన్ను తేజస్సులోనికి నడిపించువాడు. దేవుని వాక్యము మనకు ఈ విధముగా సెలవిస్తున్నది, నీవు నడవలసిన మార్గము నేను నీకు చూపింతును. ప్రియులారా, మనం దేవునికి దూరముగా జీవించినప్పుడు కాదు, మనం ఎప్పుడు దేవుని సమక్షములో, దేవుని యొక్క సన్నిధిలో మనం అత్యంత దగ్గరగా ఉంటున్నామో ఆ సమయంలో మనం నడవలసిన దారిని దేవుడు చూపిస్తారు. ఆ దేవుడు మనకు మార్గదర్శిగా ఉండి మనం చేరవలసిన గమ్యములో ఆ దేవుడు మనల్ని చేర్పిస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వాక్యములో పేతురు యేసుప్రభుతో ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏ ప్రశ్న అడిగాడు? దేవుని దగ్గరికి వచ్చి పేతురు దేవునితో అడిగిన ఒక ప్రశ్న ఏమనగా, దేవా, మేము ఎవరి యొద్దకు వెళ్ళదము? మేము ఎవరి యొద్దకు వెళ్ళదము దేవా? మాకు మార్గదర్శిగా నీవు ఉంటావు కదా, నడవలసిన మార్గము చూపించువాడవు నీవే కదా, మేము చేరవలసిన గమ్యము మాకు చూపించువాడు నీవే కదా, నీవు తప్ప మాకు ఎవరు మమ్మల్ని నడిపిస్తారు? పేతురు దేవునితో అడిగినటువంటి ఒక ప్రశ్న, దేవా దేవా, మేము ఎవరి యొద్దకు వెళ్ళదము? నీవు మోసం చేసేవాడు కాదు, నువ్వు అబద్ధాలు చెప్పేవాడు కాదు, నువ్వు మాట మార్చుకునేవాడు కాదు, నువ్వు నమ్మదగిన దేవుడు, నిన్నే వెంబడిస్తాం, నీ దగ్గరే మేము ఉంటాం అని పేతురు యేసు వైపు చూసి చెప్పుకునేటువంటి మాట. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ రోజుల్లో
మీ జీవిత పరిస్థితిలో కొన్ని గందరగోళ పరిస్థితుల మధ్యలో మీరు ఉన్నారా? అయోమయమైన కొన్ని జీవిత పరిస్థితులు ఉండి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎట్లా అనేటువంటి కొన్ని రకరకాల మానసికమైన భయంకరమైన ఆందోళనకు గురి అవుతున్నటువంటి ఒక జీవితం మీరు జీవిస్తున్నారా? ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నారు. దేవుని దగ్గరికి రండి. ఆ దేవుడు నీవు నడవలసిన మార్గము నీకు చూపించువాడు. ఆ దేవుడు మార్గదర్శిగా ఉండి నీవు చేరవలసిన గమ్యంలో నీవు చేరే వరకు కూడా చేయుడవగా నిన్ను చేపట్టి నడిపించి నీలో ఉపదేశమును దయచేసి నిన్ను ఉన్నతమైన తేజస్సులోనికి నడిపించువాడు నీ దేవుడని ఈరోజు దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తున్నది. అదేవిధముగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని సమక్షంలో మనం చేరుతుండగా మనం పొందపోయే మూడవ ఆశీర్వాదం ఏమిటి అని బైబిల్లో మనం చూసినట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయము 46వ వాక్యం. లూకాసు వార్త 8వ అధ్యాయము 46వ వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, దెర్ ఇస్ పవర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో శక్తి ఉన్నది. దేవుని సమక్షంలో మనం చేరుతూ ఉండగా, మనం ప్రార్థనకే ప్రభు సన్నిధిలో మనం చేరుతుండగా ఆ దేవుడు మనలను తన శక్తితో నింపువాడు. అద్భుతకరమైన ఆ పరలోకమునకు చెందిన ఆ శక్తితో అభిషేకించువాడు మన దేవుడు. బైబిల్లో మనం చూస్తున్నాము. లూకాసు వార్త 8:46లో మనం చూసినట్లయితే రక్తస్రావ స్త్రీ ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆమె మనసులో ఉన్నటువంటి విశ్వాసం ఏమనగా, నేను ఆ దేవుని యొక్క ఆయన యొక్క అంగి అంచున తాకిన మాత్రమే నేను స్వస్థత పొందుతాను. విశ్వాసముతో వచ్చి ఆయన అంగి అంచున తాకిన వెంటనే దేవుడు వెనక్కి తిరిగి చెప్తున్నాడు, నాలో నుండి శక్తి వెలువబడినది. ద పవర్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ మీ. ప్రియులారా, ఆ దేవుని యొక్క శక్తి, దేవుని సమక్షంలో దేవుని సన్నిధిలో శక్తి ఉన్నది. ఎవరెవరు ఆ దేవుని దగ్గరికి వెళుతూ ఉంటారో, ఎవరెవరు ఆ దేవుని యొక్క సమక్షంలో ఉండాలని కోరుకుంటారో వాళ్ళందరినీ శక్తితో అభిషేకించువాడు మన దేవుడు. ఈరోజు మీ జీవితాన్ని ఒక నిమిషం ఆత్మపరిశీలన చేయండి. అలసిపోతున్నటువంటి పరిస్థితుల్లో మీరున్నారా? శక్తి కరువు అయిపోతున్నటువంటి ఒక బాధతో మీరు ఉంటున్నారా? ముందుకు వెళ్ళలేని జీవితం అప్పగించినటువంటి కొన్ని బరువుని మోసి, కొన్ని అయోమయమైన పరిస్థితిలో, కొన్ని గందరగోళ పరిస్థితిలో మీరుండి అలసిపోతున్నటువంటి బలహీనమైపోతున్నటువంటి జీవిత పరిస్థితుల మధ్యలో మీరున్నారా? దేవుని వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తున్నది. పవిత్ర గ్రంథం మిమ్మల్ని హెచ్చరిస్తున్నది. మీరు దేవుని దరికి చేరుకొనుడు అద్భుతకరమైన శక్తిని మీరు పొందుకుంటారు. ఆయన సన్నిధిలో శక్తి ఉన్నది. ఈ వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి మిమ్మల్ని అందరినీ ఆ దేవుడు తన శక్తితో అభిషేకించునుగాక, తన శక్తితో ఆ దేవుడు మీ నింపునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 4వదిగా మనం చూసినట్లయితే మనం దేవుని దగ్గరికి చేరుతూ ఉండగా దేవుని దగ్గరికి చేరుకొనుడు అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నది. అయితే 4వదిగా మన ప్రభు సన్నిధిలో మనం చేరుకుంటే మనం పొందపోయే 4వ ఆశీర్వాదం ఏమనగా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వాక్యం మనకు నేర్పిస్తున్నది, దెర్ ఇస్ హీలింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆ దేవుని యొక్క సమక్షములో స్వస్థత జరుగును. ఆ దేవుని యొక్క సన్నిధిలో స్వస్థత ఉన్నది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వాక్యములో మనం చూస్తున్నాము, ఒక కుష్ఠరోగి దేవుని దగ్గర చేరుకున్నాడు. దూరముగా కాదు, ఆ దేవుడు నిలబడుతున్నటువంటి స్థలములోనికి ముందుకు వచ్చి ఆ కుష్ఠరోగి ప్రభు సన్నిధిలో మోకరించి ఆ దేవునికి అత్యంత సమీపముగా ఉండి ఆయన దేవుని వైపు చూసి చెప్పినటువంటి ఒక మాట ఏమనగా, దేవా నీకిష్టమైనచో నన్ను శుద్ధి చేయగలవు అని విశ్వాసముతో చెప్పినప్పుడు దేవుడు అతని వైపు చూసి చెప్పిన ఒక మాట, నాకిష్టమే, నీకు శుద్ధి కలుగునుగాక అని దేవుడు చెప్పగా వాడు త్వరలో ఆ క్షణమే శుద్ధిని పొందుకున్నాడు. ప్రియులారా, దేవుని సమక్షంలో స్వస్థత ఉన్నది. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి అయినా, ఏదైనా శారీరకమైన అనారోగ్యముతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరున్నారా? దేవుని యొక్క వాక్యము ఈ విధముగా హెచ్చరిస్తున్నది, నీకు ఉపశమనమును కలిగించు దేవుడు నేనే. ఐ ఆమ్ ద లార్డ్ హూ హీల్స్ యూ. ఆ దేవుని వైపు మీరు చూడము, ఆ దేవుని మీద నీ విశ్వాసం ఉంచుకో. అద్భుతకరమైన ఆ అనారోగ్యము నుండి విడుదలనిచ్చే సమర్థత, శక్తి, ఆశీర్వాదం, అభిషేకము ఆ దేవుడు నీ మీద కురిపిస్తాడు.
మీరు కలిగి ఉన్న అన్ని అనారోగ్య పరిస్థితి నుండి ఆ దేవుడు మీకు విడుదలనిచ్చి సంపూర్ణమైన ఆరోగ్యముతో దేవుడు మిమ్మలను దీవించునుగాక. అదేవిధముగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ ప్రభు సన్నిధిలో మనం చేరుతున్నప్పుడు 5వదిగా మనం నేర్చుకుందాం. ఆ ప్రభు సన్నిధిలో మనం చేరుకునేటప్పుడు మనం పొందబోయే 5వ ఆశీర్వాదం ఏమనగా కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వాక్యం సెలవిస్తున్నది, దెర్ ఇస్ జాయ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆ దేవుని యొక్క సన్నిధిలో సంతోషం ఉంటుంది, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆనందము ఉండును. కీర్తన గ్రంథం 16:11లో మనం ఈ విధముగా చదువుతున్నాము, ప్రభువా నీ సన్నిధిలో సంపూర్ణమైన ఆనందమును పొందుదును, నీ కుడి చేతిలో శాశ్వతమైన సుఖము కలవు. శాశ్వతమైన సుఖము, సంపూర్ణమైన ఆనందం ఆ ప్రభు సన్నిధిలో ఉన్నది. ఈ లోకములో ఎక్కడికి వెళ్ళినా, ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఈ లోకంలో డబ్బు సంపాదించుకుంటున్నా, ఈ లోకంలో అధికారంతో కూడిన ఒక వ్యక్తిగా నీవు ఉండినా, ఎంత గొప్ప ప్రభావంతో జీవించిన ఒక వ్యక్తి నీవైనా కూడా నీ హృదయలో సంతోషం ఆనందముతో ఈ జీవితం జీవించాలంటే ఆ డబ్బు నీకు సరిపోదు, నీలో ఉన్నటువంటి అధికారం నీకు సరిపోదు, నీ స్నేహితులు నీకు సరిపోదు, ఈ లోకములో ఉన్నటువంటి ఎవరు కూడా సంతోషముతో జీవించుటకు నీకు సహాయపడదు. నీ హృదయలో సంతోషం, నీ ఆత్మలో ఆనందం, ఆ విధముగా ఆనందముతో కూడిన సంతోషముతో కూడిన ఒక జీవితం నువ్వు జీవించాలంటే ఆ ప్రభు సన్నిధి నుండి నీవు సంతోషాన్ని ఆనందాన్ని పొందగలవు. ఎస్, గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్. అన్ని ఆశీర్వాదాలకు కూడా ఊట ఆ ప్రభువే. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొని ప్రార్థించి దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తున్నటువంటి సమయంలో దేవుని వాక్యము, పవిత్ర గ్రంథము వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నది ఆ ప్రభు సన్నిధిలోనికి రావాలని. యాకోబు లేఖనములో 4వ అధ్యాయం 8వ వాక్యం, దేవుని దరికి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీకు దగ్గరవాడగును. ఇప్పటి వరకు కూడా ఆ దేవుని సమక్షములో మనం చేరుకుంటే మనం పొందపోయే ఆశీర్వాదాలన్నింటినీ కూడా ఇప్పుడు మనము వివరముగా మనం తెలుసుకున్నాం. ఈరోజు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఆశీర్వాదాలతో దేవుడు దీవించునుగాక. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమేన్.